ఎస్ఎస్ఎంబి 29 మూవీ ఉంది అంటే ఉంది అంతే. అప్డేట్స్ లేవు, షూటింగ్ అవ్వట్లేదు. ఎప్పుడు కూడా రాజమౌళి హీరోస్ లుక్స్ ఎప్పుడూ కూడా దాచుతారు. కానీ మహేష్ గారికి అలాంటివేమీ లేవని చెప్పుకోవాలి. ఇప్పటికే లుక్ రివీల్ అయింది. పాస్‌పోర్ట్ తీసుకున్నాను ఫన్నీగా పోస్ట్ వేశారు. షూటింగ్ అయ్యేంత వరకు నో ఫారెన్ టూర్స్ అని స్ట్రిక్ట్ రూల్ కూడా ఉందని న్యూస్‌లో వచ్చింది. కానీ ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే మహేష్ గారు ట్రిప్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది కొత్తేం కాదు. రాజమౌళి మూవీ అంటేనే ఇంత. హీరోస్ గురించి ఒక 3, 4 ఏళ్ళు మర్చిపోవాలి. ప్రతి మూవీకి మినిమమ్ 4 ఇయర్స్ టైం పడుతుంది. ఈ 4 ఇయర్స్ అప్డేట్స్ ఇవ్వరు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినా సరే మూవీ అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చెయ్యరు. హీరో ఫంక్షన్స్‌కి వెళ్ళి లుక్ లీక్ చేయొచ్చు. కానీ పూజ సెరమనీ లుక్స్ లీక్ చెయ్యరు. ఎవ్వరిని మీడియాని లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే లుక్ లీక్ అవుతుందంట. మరి ఇప్పుడు లీక్ అయిందేంటి? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఎనీవే ఇన్ని కన్‌ఫ్యూజన్స్ మధ్య ఎస్ఎస్ఎంబి 29 గురించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఫైనల్‌గాన ఆగస్ట్ 9 రోజున అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్టయితే తెలుస్తోంది. అంటే రాజమౌళి గారు కాబట్టి మహేష్ లుక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. టైటిల్ కూడా కష్టమే. ఇంకో విషయం ఏంటంటే మహేష్ మూవీస్ నుంచి మే 31న కృష్ణ గారి బర్త్‌డే రోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. దీన్ని కూడా 2 ఇయర్స్ నుండి స్కిప్ చేసేసారు రాజమౌళి. అయినా మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 షెడ్యూల్స్ అయినా హీరో బర్త్‌డేకి కనీసం మేము కలిసి మూవీ చేస్తున్నామని అఫీషియల్‌గా అప్డేట్ ఇవ్వలేదు. ఇంతకు మించి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం రాజమౌళి గారి నుండి? సో మరి చూడాలి. ప్రెజెంట్ అయితే అప్డేట్ ఉందని అయితే చెప్తున్నారు. కానీ రాజమౌళి గారు కాబట్టి నాకు కొంచెం హోప్స్ తక్కువైనా ఉన్నాయి. మనం కూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోతే సాటిస్ఫై అవుతాం. సో అది వాళ్ళ అప్డేట్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.